అసలు నువ్వు నన్ను పెట్టిన టార్చర్ కి ఆ బాడీలు రావడానికి, ఆ బాడీలు అన్ని రావడానికి ఒకటి క్రికెట్ బాడీ అడిగావు. క్రికెట్ సార్ అంటే క్రికెట్ బాడీ అంటే అసలు చాలా లీన్ గా మన తిలక్ వర్మ, అవును సార్ అవును సార్ హార్దిక్ పాండ్యా ఒక షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది, ఇదే నాకు చెప్పింది, నాకు నరేషన్ అప్పుడు అదొక బాడీ అడిగావు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సార్ క్రికెట్ బాడీలో కూడా మీరు క్రికెట్ బాడీలో కూడా ఊరోడు కాబట్టి కొంచెం బండగా ఉండాలి. ట్రైబల్ వ్యక్తి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో అది బాడీ బిల్డింగ్ చేస్తే వచ్చే స్ట్రెంత్ కాదు. అవును సార్ ఆడికి అలవాటుగా ఆ కొండలోని అట్లా తిరగడం వల్ల వచ్చిన బాడీ అన్నట్టు అదొకటి అడిగే. అది అయిపోయిన తర్వాత సార్ మళ్ళీ సార్ కొన్ని రోజులు మళ్ళీ షూటింగ్ జరుగుతా ఉంటే సార్ ఏంటి సార్ నాకు ఆ లుక్ రావట్లేదు అంటావు. ఈ లుక్ షూట్ చేస్తే ఆ లుక్ ఎలా వస్తుంది? కుస్తీ లుక్ కావాలన్నా సార్ రెజ్లింగ్, నాకు రెజ్లింగ్ లుక్, కుస్తీ లుక్ కావాలంటున్నావు సార్. నిజంగా చెప్పాలంటే సార్ నాకు అడగడానికి కూడా భయం వేసేది సార్. అంటే ఏంటి టైం లైన్ కూడా ఎక్కువ లేదు సార్. అంటే ఇప్పుడు క్రికెట్ అయిపోయిన షూట్ అయిపోయినా కరెక్ట్గా 2 months కి 3 months కి మీరు మళ్ళీ మన షర్ట్ అయిపోద్దండి. అక్కడ షర్ట్ అయిపోతే మీ బాడీ తెలిసిపోద్దండి. మీరు అలా గ్రాడ్యువల్ గా షర్ట్ ఆ బాడీని అలా మెయింటైన్ చేస్తే కుస్తీ టైంకి మళ్ళీ ఓపెన్ చేయడం, అదంతా కూడా చాలా కష్టపడ్డారు సార్. ఆ ఇన్స్పిరేషన్ తీసుకునేందుకు నిజంగా సుకుమార్ గారి బ్యాచ్ మీకు దండం పెట్టాలి. మరి మా గురుగారు అంత కాదు సార్. నేను నువ్వా సార్? మీ గురుగారు ఇంకా బెటరే బాబు. సార్ బట్ నిజంగా ఇవన్నీ నేను చేసింది సుకుమార్ గారి అసిస్టెంట్ అనో లేకపోతే బుచ్చిబాబు ఉప్పెన తీసిన బుచ్చిబాబు కోసం కాదు. నేను నిజంగా చెప్పాను, ఐ వాజ్ ఇన్ లవ్ విత్ యువర్ స్క్రిప్ట్.